పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అవును సార్, మేము బొద్దింకలమే. మాది కాక్రోజ్ జనతా పార్టీ. బాగుందా స్వామి బొద్దింకల పార్టీ? ఎక్కడ కుట్టాలో అక్కడ కుట్టిన యువత. ఇది కమల పెద్దకు గట్టి చురకలాంటి దెబ్బే. దేశంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. అలా నిరుద్యోగులుగా ఉన్న వారు ఎక్కడో దగ్గర ఏదో రకంగా కాస్తంత పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిలో కొంతమంది మాత్రం చైతన్యంతో ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అది పక్కన పెడితే యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం భారత ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని చాలా స్పష్టమైన నిజం. ఏటా 80 లక్షల మందికి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతూ ఉంటే ప్రభుత్వాలు కుహనా కథలు చెప్తూ కూర్చుంటున్నాయి. ఇక నిర్బంధాలు ఎల్లకాలం వ్యతిరేకతను తొక్కిపెట్టలేదు. తాము చెరుపు చేసిన అది చరిత్ర అన్న వక్రభాష్యానికి ప్రజలను బద్దలుగా చేయడం ఎల్లకాలం సాధ్యం కాదు. ఏదో ఒక రూపంలో నిరసనలు, భిన్నాభిప్రాయాలు శరమెత్తుతూనే ఉంటాయి. భౌతికంగా అవి కనిపించినంత మాత్రాన అంతా సవ్యంగా ఉందనుకోవడం భ్రమే అవుతుంది. ఇక దీనికి ప్రజల సాక్ష్యమే ప్రస్తుతం శిరమెత్తి గర్జిస్తున్న డిజిటల్ వ్యంగ్య ఉద్యమం. ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ బొద్దింకల్లాగా సోషల్ మీడియా ద్వారా అందరిపైన దాడులు చేస్తూ ఉంటారంటూ ఆర్టీఏ చట్టం కింద సమాచారం కోరిన కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ అనే యువకుడు, అవును మేము బొద్దింకలమే, మాది కాక్రోచ్, బొద్దింక జనతా పార్టీ అంటూ వేగంగా సోషల్ మీడియాలో పోస్టు వైరల్గా మారి లక్షలాది మంది మద్దతుతో సామాజిక ఉద్యమంగా మారింది. సుప్రీం చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం అనిపించవచ్చు. తరచి చూస్తే అంతర్లీనంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల పేరుకుపోయిన ఆగ్రహం, అసంతృప్తి ఈ డిజిటల్ ఉద్యమానికి ఉత్ప్రేరకంగా మారనడంలో సందేహం లేదు. దీని అజెండా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కాక్రోచ్ పార్టీ ఇస్ బ్యాక్ అంటూ మళ్లీ కొత్త పేజీతో తలెత్తుకురావడం అంతర్లీన అసంతృప్తికి నిదర్శనం. ఏటా సుమారు 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తయారవుతుంటే వారికి ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. మారుతున్న అవసరాలకు తగ్గట్టు విద్యా వ్యవస్థను మార్చుకోకపోవడం ఈ దుస్థితికి కారణం. జై శ్రీరామనో జై హింద్ అనే నినాదాలు చేసినంత మాత్రాన జీవితాలు బాగుపడవని యువత గ్రహిస్తుంది. పొదుపు చేయండి, ఖర్చులు తగ్గించుకోండి, త్యాగాలు చేయండి అని స్వాతంత్రం వచ్చిన మొదట్లో చెప్పిన మాటలే ఇప్పుడు చెప్తుంటే ఇన్నాళ్ళు చేసే భాషలు, పలిగిన ప్రగల్భాలు వట్టివేనని తేలిపోయింది. పలానా వారు అవినీతి పనులంటూ ఈడీ సిబిఐలలో దాడులు చేయించి తెల్లవారగానే వారిని పార్టీలో చేర్చుకుని ఏకంగా ముఖ్యమంత్రులు చేయడం వంటి కుటిల రాజకీయాలపై ఏహాభ్యావం పెరిగింది. మహిళా రిజర్వేషన్లు అడ్డుపెట్టి డీలిమిటేషన్ బిల్లు తెచ్చి ఎంపీల సంఖ్య పెంచుకోవాలని చూడ్డాన్ని దొడ్డిదారి రాజకీయంగానే యువత భావిస్తుంది. న్యాయమూర్తులకు వారి పిల్లలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం, ముఖ్యంగా తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన వారికి రిటైర్ అయ్యాక పదవులు కట్టబెట్టడాన్ని యువత నిరసిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునే మీడియా కూడా పాలక వర్గాలకు వత్తాసు పలుకుతున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాని క్రియాశీల పాత్ర పోషిస్తున్నట్లు ఈ బొద్దింకలు అనబడే జంజీ యువత భావిస్తుంది. రిటైర్ అయ్యాక న్యాయమూర్తులకు ఎలాంటి పదవులు ఇవ్వడానికి వీల్లేకుండా చట్టం చేయాలి. మహిళా రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలి. పార్టీలు మారిన వారి పదవులకు దూరంగా ఉంచాలి. బడా కార్పొరేట్ శక్తులు మీడియా రంగంలోకి రాకుండా స్వతంత్ర మీడియాను ప్రోత్సహించాలి. ఇష్టారాజ్యంగా ఓటర్లను తొలగించడాన్ని మాని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బొద్దింకల పార్టీ డిమాండ్ చేస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికార దర్పం ఈ ఉద్యమాన్ని అణిచివేయవచ్చు, అదే చల్లారిపోవచ్చు. కానీ జంజీ బొద్దింకల తెరపైకి వచ్చిన అంశాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి నష్టం తప్పదు. ఒక పెద్ద ఏనుగును చిన్న ఈగ ఎలా పిచ్చెంకిచ్చగలదో ఈ వ్యంగ్యం కూడా వ్యవస్థ గల గంభీరమైన ముసుగులను తొలగించగలదు. సీరియస్ రాజకీయాలు చేయలేని మనిషిని ఒక కార్టూన్ లేదా ఒక పారడీ అకౌంట్ సునాయాసంగా చేసేస్తుంది. అయితే అధికారం ఊరికే కూర్చోదు. దానికి ముప్పు పొంచి ఉందని గుర్తిస్తే వెంటనే అణచివేత అస్త్రాలు బయటకు వస్తాయి. కాక్రోచ్ జనతా పార్టీ విషయంలోనూ అదే జరిగింది. దాని స్క్రీన్ మీద ఒక నోటీస్ ప్రత్యక్షమైంది. చట్టబద్ధమైన డిమాండ్ కారణంగా ఈ ఖాతా నిలిపివేయబడిందన్నది దాని సారాంశం. కరోనా సంక్షోభం తర్వాత మ్యూటేషన్ అనే పదం అందరికీ సుపరిచితమైంది. ఒక బ్యాక్టీరియాను చంపడానికి ఒకే రకమైన యాంటీబయాటిక్ వాడితే అది చావకపోగా దాన్ని తట్టుకునేలా తన జన్యు రూపాన్ని మార్చుకుంటుంది. దీన్నే మ్యూటేషన్ అంటారు. డిజిటల్ ప్రపంచంలో కూడా సరిగ్గా ఇదే సూత్రం పనిచేస్తుంది. ఒక ఆలోచనను డిజిటల్ గోడలు కట్టి బంధించలేరు. అలా చేస్తే అది మరింత వేగంగా రూపాంతరం చెందుతుంది. అదే రీతిలో వ్యంగ్య పార్టీ చుట్టూ పాలకులు కట్టిన నిషేధాల గోడలను బద్దలు కొట్టుకొని కొత్త రూపంలో దూసుకొచ్చింది. కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే కొత్త అవతారం ఎత్తింది. ఈ పేరుతోనే ఒక సైంటిఫిక్ సత్యం ఉంది. బొద్దింకలకు అణుబాంబు రేడియేషన్ను కూడా తట్టుకుని బతికే శక్తి ఉంటుంది. అదేమిదిగా వ్యంగ్య పొలిటికల్ బొద్దింకలకు కూడా డిజిటల్ నిషేధాలను తట్టుకునే శక్తి వచ్చేసింది. అడ్డుగోటలు కడితే సమసిపోవడానికి సమస్య డిజిటల్ ఖాతాలో లేదు, సమాజంలో పేరుకుపోయిన అసంతృప్తిలో ఉంది. ఆ మూల కారణాన్ని వదిలేసి డిజిటల్ స్క్రీన్లను నలుపు చేయడం వల్ల ఉపయోగం లేదు. పాతకాలంలో ఒక పేపర్ను నిషేధిస్తే సమాజం ఆగిపోయేది. ఎందుకంటే అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ ఒకటే ఉండేది. కానీ నేడు ప్రతి మొబైల్ ఒక ప్రింటింగ్ ప్రెస్తో సమానం. ప్రతి నెటిజన్ ఒక పబ్లిషర్. ఓ లింక్ కట్ చేస్తే ఆ నెట్వర్క్ ఆటోమేటిక్గా మరో రూటు వెతుక్కుంటుంది. ఇదే వికేంద్రిక సామాజిక స్పృహ. నిజానికి వ్యంగ్యం అనేది బలహీనుడి ఆఖరి ఆయుధం కాదు, అది బలవంతుడి అహంకారాన్ని దించే మొదటి అస్త్రం. ఎప్పుడైతే ఒక హాస్యం వ్యవస్థలకు భయం కలిగిస్తుందే అప్పుడే ఆ హాస్యం తన లక్ష్యాన్ని చేరుకుందని అర్థం. మరిన్ని
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.